మోస్ట్ ఆఫ్ ది సౌత్ ఇండియాలో అయితే చాట్‌జీపీటీ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇండియాలో ఏఐ అంటే చాట్‌జీపీటీ అనమాట. ఎంత ఫేమస్ అయిందంటే చాట్‌జీపీటీ ఫర్ ఎగ్జాంపుల్ జిరాక్స్ అంటే మీకేం గుర్తొస్తది? పేపర్ ప్రింటింగ్ అదంతా వస్తది కదా! దాన్ని మనం జిరాక్స్ డైరెక్ట్‌గా షాప్‌కెళ్ళి జిరాక్స్ తీయండి అని అంటాం. యాక్చువల్లీ జిరాక్స్ అనేది ఒక కంపెనీ అనమాట. ఆ కంపెనీ పేపర్ ప్రింటింగ్ చేస్తది. అది ఎలా మారిందంటే కంప్లీట్‌గా పేపర్ ప్రింటింగ్ డబుల్ ఈక్వల్ టు జిరాక్స్‌లో మారిపోయిందనమాట. అంటే జిరాక్స్ అంటే ఇంకా అందరికి అర్థమైపోద్దనమాట. అలానే ఇండియాలో వచ్చేసి ఏఐ ఈక్వల్ టు చాట్‌జీపీటీ అనమాట. చాట్‌జీపీటీ అంటే ఏఐ, ఏఐ అంటే చాట్‌జీపీటీ అంతలాగా సింక్‌లో ఉన్నాయన్నమాట. చాట్‌జీపీటీ వల్ల జాబ్స్ పోతాయో లేదో తెలీదు గానీ, ప్రొడక్టివిటీ మాత్రం కన్ఫర్మ్‌గా ఇంక్రీజ్ అవుద్ది. అసలు చెప్పాలంటే జనరేటివ్ ఏఐ లైక్ చాట్‌జీపీటీ, క్లౌడే, డీప్‌సీక్ ఇలాంటి మోడల్స్‌కి ప్రాంప్టింగ్ అనేది ఒక సోల్ లాంటిదనమాట. మనకి ఈ చాట్‌జీపీటీ యూజ్ చేయాలన్నా, ఏం యూజ్ చేయాలన్నా ఒక కాంటెక్స్ట్ ఉండాలి, క్వెషన్ ఉండాలి. ఇవన్నీ ఒక ఫార్మాట్ అయితే ఉంటది. అండ్ మనం ఎంత డీప్‌గా ఒక క్వెషన్‌ని అడిగితే దాని రెస్పాన్స్ కూడా అంత క్లియర్‌గా అండ్ యూజ్‌ఫుల్‌గా వస్తదనమాట. మనం డైరెక్ట్‌గా చాట్‌జీపీటీకెళ్ళి సంథింగ్ ఏదైనా క్వెషన్ అడిగితే దాని రెస్పాన్సెస్ అండ్ మీరు ఒక క్లియర్‌గా కాంటెక్స్ట్ ఇచ్చి లైక్ ఆహ్, ప్లాన్ మై డైట్ అని ఇచ్చారనుకోండి చాట్‌జీపీటీకి అది ఒక డైట్ నార్మల్‌గా జనరలైజ్ చేసి ఇచ్చేస్తది. అలా కాకుండా మీరైతే ఐ యామ్ 22 ఇయర్ ఓల్డ్ అండ్ మేల్ అండ్ ఐ యామ్ లివింగ్ ఇన్ ఇండియా అని ఒక క్లియర్‌గా ప్రాంప్ట్ ఇస్తే దానివల్ల అది మాక్సిమం ఫిల్టర్ చేసి మీకైతే రెస్పాన్స్ ఇస్తదనమాట. సో, చాట్‌జీపీటీ అంతా ప్రాంప్టింగ్ మీద బేస్ అయ్యి ఉంటది. మీరు ఎంత మంచి ప్రాంప్ట్ ఇస్తే అంత మంచి రెస్పాన్స్ అయితే వస్తదనమాట. సో, ఇక్కడ నెక్స్ట్ ఒక ఇమేజ్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇండియా మ్యాప్ అయితే కనిపిస్తుంది కదా! దీంట్లో చూడండి ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో చాట్‌జీపీటీ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. అండ్ మోస్ట్ ఆఫ్ ది సౌత్ ఇండియాలో అయితే చాట్‌జీపీటీ అనేది చాలా ఫేమస్ అనమాట. అంటే ఇవంతా ఈ రికార్డ్ అంతా గూగుల్ సెర్చ్‌లో అంటే 3 నవంబర్ 2024 నుంచి 3 ఫిబ్రవరి 2025 వరకు మనం గూగుల్ క్రోమ్‌లో వెళ్లి చాట్‌జీపీటీ సెర్చ్ చేస్తే రెస్పాన్సెస్ వస్తాయి కదా! దాని మీద ఉన్న డేటా అనమాట ఇది. ఓన్లీ ఇండియాది. సో, మీరు చూడొచ్చు చాట్‌జీపీటీ అయితే చాలా మంది యూజ్ చేస్తున్నారు. బట్ ప్రొడక్టివిటీ వైస్ చాలామంది సఫర్ అవుతున్నారు కొంతమంది. అంటే నేనే చూసాను చాలామందిని. సో, ఈ వీడియో దానికోసం చేస్తున్నాను. అండ్ ఇది మాక్సిమం అందరికి హెల్ప్ అవుద్ది. అండ్ హియర్ లాట్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఆర్ దేర్. లైక్ టాస్క్ ప్రయారిటైజేషన్, ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ఆల్సో స్కిల్ లెర్నింగ్. ప్రతి ఒక్కరికి ఈ ప్రాంప్ట్స్ అయితే యూజ్ అవుతాయి. మీకైతే మాక్సిమం ఇవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్లీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఇక్కడైతే 10 టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ కవర్డ్ ఇన్ ద మీన్స్ ఇది ఒక లింక్డ్ఇన్ పోస్ట్ అనమాట. ఇవన్నీ మనం చూద్దాం ఇప్పుడు. సో, ఫస్ట్ వచ్చేసి ఆహ్, టాస్క్ ప్రయారిటైజేషన్ అనమాట. ఇక్కడ మీరైతే క్లియర్‌గా చూడొచ్చు. ఐ యామ్ మెన్షన్ ద ప్రాబ్లమ్ యూ ఆర్ ఫేసింగ్ ఇన్ ద డీటెయిల్ విత్ ద బ్యాక్‌గ్రౌండ్. సపోజ్ మీరు ఒక కోడింగ్‌లో ఎర్రర్ ఉంది. ఆ ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ రాయండి. ఐ హావ్ ద ఫాలోయింగ్ టాస్క్ టు కంప్లీట్ టుడే. ఇది కూడా రాయండి. అంటే మీ టాస్క్స్ అన్నీ రాయండి. సపోజ్ ఐ వాంట్ టు మేక్ ఏ టు డూ లిస్ట్. సపోజ్ చిన్న ప్రాజెక్ట్ అనుకుందాం. టు డూ లిస్ట్ విత్ ద హ్మ్, చెక్ బాక్సెస్ అండ్ ఆల్సో అలర్ట్ బటన్స్ అండ్ విచ్ కెన్ గివ్ ద అలర్ట్ బటన్. ఇలా మీ టాస్క్స్ అన్నీ క్లియర్‌గా ఇచ్చాననమాట దానికి. ఒకదాని తర్వాత ఒకటి హ్మ్. మాక్సిమం పాయింట్స్‌లో ఇవ్వడానికి ట్రై చేయండి. దెన్ చూడండి ఇక్కడ ఇంకా డీటెయిలింగ్‌గా ఈ ప్రాంప్ట్ అయితే ఉంది. ఈచ్ టాస్క్ రిక్వైర్డ్ స్పెసిఫిక్ డెడ్‌లైన్. అంటే ప్రతి దానికి టైమ్‌లీ డెడ్‌లైన్ ఇవ్వండి. అండ్ ఎస్టిమేటెడ్ టైమ్ కూడా ఇవ్వండి. అండ్ ఆల్సో ఇంపార్టెన్స్ లెవెల్. సపోజ్ మీరు అలర్ట్ అనేది ఒక టుడే యాప్ చేద్దాం అనుకున్నారు. దాంట్లో అలర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దానిది హై అని పెట్టండి. ఇంపార్టెన్స్ లెవెల్ అంత ఎక్కువ లేకపోతే మోడరేట్ అని పెట్టండి. ఇంపార్టెన్స్ లెవెల్ మరీ తక్కువ ఉంటే లో అని పెట్టండి. అలా పెట్టి కెన్ యూ హెల్ప్ మీ విత్ ప్రయారిటింగ్ దిస్ టాస్క్ బేస్డ్ ఆన్ ద అర్జెన్సీ అండ్ ఇంపార్టెంట్ యూజింగ్ సపోజ్ ఇక్కడ వీడైతే ఈదెన్ హౌఎవర్ మ్యాట్రిక్ ఫర్ అనదర్ ప్రియారిటైజేషన్ కదా! అంటే ఇదొక 2 మెథడ్స్ ఉంటాయన్నమాట టాస్క్ ప్రియారిటైజేషన్‌లో. సో, ఆ 2 యూజ్ చేశారు. అండ్ టైమ్ ఇవన్నీ అడిగారనమాట. ఇదొక ప్రాంప్ట్ అనమాట. ఇదొక క్లియర్ ప్రాంప్ట్ అనమాట. ఇలాగే స్టూడెంట్స్‌కైతే నేను మీకు చూపిస్తున్నాను స్టూడెంట్‌కి చూడండి. లెర్నింగ్ న్యూ స్కిల్. ఇక్కడ స్టూడెంట్స్ అయితే దీంతో ఆహ్, సింక్ అవుతారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఐ యామ్ మెన్షన్ ద ప్రాబ్లమ్ యూ ఆర్ ఫేసింగ్ ఇన్ ద డీటెయిల్ విత్ ద బ్యాక్‌గ్రౌండ్. సపోజ్ ఐ యామ్ అనేబుల్ టు లెర్న్ ఆహ్, హెచ్‌టిఎంఎల్ అనుకుందాం. ఐ యామ్ అనేబుల్ టు లెర్న్ హెచ్‌టిఎంఎల్5. ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ హెచ్‌టిఎంఎల్5 ఆహ్, డివ్ ఐడీ ఆహ్, క్లాస్ ఫర్ మై జాబ్. మై కరెంట్ నాలెడ్జ్ లెవెల్ ఈస్ సపోజ్ బిగినర్ అనివ్వండి. అండ్ ఐ కెన్ డెడికేట్ 2 hours per day and 6 hours per week for learning. Can you create a structured learning plan that includes కీ చూసారా మీరు ఎంత డీటెయిలింగ్‌గా ఉందో? స్టూడెంట్స్ అయితే
ఈ ప్రాంప్ట్ అయితే మీరు కంప్లీట్‌గా ఇచ్చేయండి. సో, అదే చాట్‌జీపీటీ అనేది ఒక స్ట్రక్చర్డ్ వే అయితే ఇస్తది మీకు. అండ్ ఆల్సో టాపిక్స్ కూడా ఇస్తది. దీనివల్ల మీరు ఆ స్కిల్‌ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను HTML5 చెప్పాను. HTML5 తీసుకోవడానికి మహా అయితే 1 to 2 వీక్స్ ఎనఫ్. అంటే మాక్సిమం అన్నీ కవర్ చేయం. చాలా తక్కువే కవర్ చేస్తాం కాబట్టి. అండ్ కమింగ్ టు ఇప్పుడు చూడొచ్చు ఈమెయిల్ డ్రాఫ్టింగ్. ఇదైతే మాక్సిమం అందరికి ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఒక ఎంప్లాయీ టీమ్ లీడ్ అందరికీ మాక్సిమం ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ హావ్ మెన్షన్ ద ప్రాబ్లమ్ ఎట్ ఫేసింగ్ సేమ్. ఐ వాంట్ టు రైట్ వన్ మెయిల్ టు ఫర్ మై సిక్ లీవ్ సంథింగ్ అలా రాసి ఐ నీడ్ టు రైట్ అన్ ఈమెయిల్ టు మేనేజర్ ఆర్ మై ప్రొఫెసర్ రిగార్డింగ్ సిక్ లీవ్. ద పర్పస్ ఆఫ్ ద ఈమెయిల్ ఈస్ టు రిక్వెస్ట్ ఇన్ఫార్మ్ ఈజ్ inform about my sick leave. Can you draft a professional or concerned email that includes a clear subject line? ఇవన్నీ ఇచ్చారనుకోండి, అదైతే ఒక మంచి ఈమెయిల్ అయితే మీకు రాసిస్తది. ఇదంతా ఒక డీటెయిల్ ప్రాంప్ట్ అనమాట. మీరు నార్మల్‌గా ఇచ్చేసినా సరే ఇప్పుడు చాట్‌జీపీటీ అనేది ప్రతి ప్రాంప్ట్‌కి తను నేర్చుకుంటారు కాబట్టి మీకైతే ఈమెయిల్ అయితే ఇచ్చేస్తది. బట్ మీరు ఒక ప్రాబ్లమ్‌ని ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. సపోజ్ కోడింగ్ ప్రాబ్లమ్ అయినా సరే, ఏమైనా రిసోర్సెస్ దొరకట్లేదు. అలాంటి ప్రాబ్లమ్ అయినా సరే దానికి మాత్రం కాంటెక్స్ట్ అయితే చాలా చాలా ఎక్కువ ఇవ్వండి. అప్పుడే మీరు దాన్ని బాగా సాల్వ్ చేయగలుగుతారు. ఇలాగ చాలా ఉన్నాయన్నమాట ఇంకా. సెకండ్ మీటింగ్ ప్రిపరేషన్, థర్డ్ ఈమెయిల్ డ్రాఫ్టింగ్, ఫోర్త్ డేటా అనాలిసిస్, ఫిఫ్త్ బెంచ్ స్టార్మింగ్ సొల్యూషన్స్, ప్రాజెక్ట్ ప్లానింగ్. ఇవన్నీ మీరు ఒకసారి అయితే చదవండి. లెర్నింగ్ న్యూ స్కిల్స్ ఆల్రెడీ మనం ఇది కవర్ చేసాం. రైటింగ్ రిపోర్ట్స్, టైమ్ మేనేజ్మెంట్, ఆప్టిమైజేషన్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. ఇవైతే ఇవన్నీ కనిపిస్తున్నాయి మీకు. సో, మీకు ఏది కావాలంటే అది చూసుకోండి. మాక్సిమం అన్ని స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు యూజ్ అవుతది. Okay guys, thank you. That's all for this video. Bye bye. Anything is there, comment down.